కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామమున వందనాలు. మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకొని మన వాక్య భాగంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుకుందాం. ఒక మాట 6:54 యోహాను సువార్త 6:54 పేజీ నెంబర్ 86. నా శరీరమును తిని నా రక్తమును తాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా రాజ్యం, నా గనుడా, ప్రాణప్రియుడా, యథార్థవంతుడా, పూజ్యుడా, మహనీయుడా, నీకు వందనాలు. చదువుబడిన లేఖన భాగంలో బట్టి నీకు వందనాలు. నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడమని నీ దాసుడు వట్టివాడు, మట్టివాడు, అయోగ్యుడే, అలుపుడే తండ్రి, ఏమి తెలియని వాడే నీ రక్తంలో బాగుగా కడిగి ప్రభు అయా నీ సిలువ సాటకు మరుగుపరిచి అయా నీ దాసుని నోటికి మాటలు అందించి మీరు మాట్లాడమని మహిమ పొందుమని ఆత్మదేవ, ప్రియక దేవ, మీ కృతజ్ఞతలు వందనాలు చెల్లించి అయా నాయన దీప చేసిన ప్రార్థన, నేను చేస్తున్న ప్రార్థనను ఆలకించి మా అందరితో మాట్లాడమని మీ సన్నిధికి ఉంచమని మీ ఆత్మ కార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే, వాడే నిత్య జీవము గలవాడు. వాడే అంటే మిగతా వాడు కాదు అని అర్థం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శరీరము తినడం, ఆయన రక్తము త్రాగడం అనేది ప్రతి ఆదివారము కూడా మనము చేయాలని లేఖనం సెలవిస్తూ ఉంది. గనక ఎందుకు మనము ఆయన శరీరాన్ని తినాలట, ఇక్కడ ఒక మొదటి కారణం చెబుతున్నాడు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం సేవించినప్పుడు నిత్య జీవము గలవారం అవుతాం. ఏమవుతాం? నిత్య జీవము గలవారం. కాబట్టి ఆ శరీరము తినడం ద్వారా మనకు నిత్య జీవం దొరుకుతుంది. ఫస్ట్ మనకు మేలు కలిగేది, కొన్ని మేలులు ఉన్నాయి. అయితే ఎన్ని మేలులు ఉన్నాయో చెప్పుకుందాం. అయితే మనం చూస్తూ ఉన్నాము, మొదటి మేలు మనం చూస్తున్నాం, నిత్య జీవము. ఏం జీవం దొరుకుతుందండి? నిత్య జీవం. నిత్య జీవము దొరుకుతుంది. ఇప్పుడు 53వ వచనంలో కూడా చూడండి, అలాంటి మాటే రాశాడు దేవుడు. 53వ వచనం, ఇదే 6వ అధ్యాయం 53వ వచనం యోహాను సువార్త. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. చూడండి, గమనించండి. కావున యేసు ఇట్లా అన్నాడంట. ఎవరన్నారు ఈ మాట? యేసు అన్నాడు కదా. ఏమన్నాడు అంటే చూడండి, గమనించండి. యేసు ఏమన్నాడు? మీరు మనుష్య కుమారుని శరీరము తిని, ఎవరి శరీరం తినాలి? మనుష్య కుమారుని శరీరం తినాలి. ఎవరు చెప్తున్నారు? యేసు చెప్తున్నాడు. యేసు చెప్తున్నాడు మనుష్య కుమారుని శరీరం తిని. ఈ యేసు ఎవరు? మనుష్య కుమారుడు ఎవరండి మరి? అమ్మా, ఒక్కరే కదా. వెరీ గుడ్, ఒక్కరే. యేసే మనుష్య కుమారుడు. మరి మనుష్య కుమారుడు అని యేసుని ఎందుకు పిలుస్తున్నారు అంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఆయన మనుష్య రీతిగా మానవ అవతారం ఎత్తి మరియమ్మ కడుపులో ఆయన పుట్టాడు కాబట్టి, స్త్రీ సంతానముగా పుట్టాడు కాబట్టి, మరియమ్మ కడుపులో
ఒక మనిషికి జన్మించాడు కాబట్టి ఆయనను ఏమంటున్నాము? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగాలి. త్రాగితేనే మీలో మీరు జీవము గలవారు కారు. ఏంటండి? కావున మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు. మరి తాగకపోతే, తినకపోతే మీలో మీరు జీవము గలవారు కారు. అంటే చూడండి, మనము ప్రభు శరీరము ప్రభు రక్తము తీసుకొని సేవించడము ద్వారా, తినడము ద్వారా, త్రాగడము ద్వారా మనము నిత్య జీవము గలవారం అవుతున్నాం. ఎవరం అవుతున్నామండి? నిత్య జీవము గలవారం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇది మనకు ప్రభు రాత్రి భోజనము ద్వారా లేక ప్రభు బల్ల ద్వారా మనకు కలిగే మొదటి మేలండి. హల్లెలూయా. మొదటి మేలు ఏంటి? మొదటి మేలు నిత్య జీవము దొరుకుతుంది. మనకేం దొరుకుతుంది చెప్పండి? నిత్య జీవం. నిత్య జీవము దొరుకుతుంది. దేని ద్వారా అంటే ప్రభు శరీరము తిని ఆయన రక్తము త్రాగడము ద్వారా నిత్య జీవము దొరుకుతుంది. ఇది మొదటి మేలు మనకు. మనము రెండో మేలును కూడా చూసినప్పుడు ఇదే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలోనికి ఒకసారి వద్దాం. 6 నుండి 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. 15వ అధ్యాయము యోహాను సువార్త 4వ వచనాన్ని చూడండి. 4 నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చూడండి, గమనించండి. మనకు 4వ వచనంలో మొదట మనకు డైరెక్ట్ స్టేట్మెంట్ గా చెబుతున్నాడు. ఏమని? నా యందు నిలిచియుండుడి. యేసయ్య ఏమంటున్నాడండి? నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును అన్నాడు. అంటే దేవుని యందు మనము నిలిచి ఉండాలి, మన యందు దేవుడు నిలిచి ఉండాలి. అలాగూ నిలిచి ఉండాలి అంటే ఎలాగూ అని ఒక పోలిక పెట్టాడు, ఒక నమూన చెప్తున్నాడు. ఏమిటా పోలిక అంటే చూడండి, దానికి ఎలా నిలిచి ఉండాలో అన్నదానికి ఒక ఉదాహరణ చెప్పాడు. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తాను ఎలాగూ ఫలింపదో అన్నాడు. అంటే తీగ అనేది ద్రాక్షవల్లితోటి అంటుగట్టబడి ఉంటేనే ఫలిస్తుంది. ఒకవేళ తీగ ద్రాక్ష చెట్టుతోటి పెంచబడి ఉంటే అది ఫలిస్తుందా చెప్పండి? ఫలించదు, ఎండిపోతుంది. అది పోలిక పెట్టాడు దేవుడు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే, సేమ్ అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అంటే మనం ఫలించాలి అంటే మనము యేసునందు నిలిచి ఉండాలి. ఏంటండి? యేసునందు నిలిచి ఉండాలి, యేసునందు నిలిచి ఉండాలి అని చెప్తున్నాడు. ఇదే వచనం యందు యేసన్న గారు ఒక మంచి పాట రాశారు. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే, నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహ నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ
కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసన్న గారు చక్కని పాట రాశారు. నీలో నేనుండుట, నాలో నీ ఉండుట మన ఆత్మీయ అనుభవం అన్నాడు. యేసులో మనము నిలిచి ఉండాలి, యేసు మనలో ఉండాలి. ఈ అనుభవం కావాలి అని చెప్తున్నాడు. అయితే యేసన్న అన్నాడు, నేను ఎందుకయ్యా నీ సొత్తుగా మారిపోయాను. ఎందుకు మారిపోయాడట? ఎందుకు ఒక విశ్వాసి యేసయ్య సొత్తుగా మారిపోతాడు? సొత్తు అంటే ఏంది? ఏంటండి సొత్తు అంటే? సొంతం. వెరీ గుడ్, గుడ్ జవాబు. సొత్తు, ఇది నా సొత్తు అంటే ఇది నాకే సొంతం అని అర్థం కదా. అలాగూ ఎందుకు సొత్తుగా మారాడంట యేసన్న? ఎందుకు మారాడంట? ఆ పాటలో గమనించారో లేదు, నీ రక్తమునందు కడగబడినందున అన్నాడు. హల్లెలూయా. యేసు రక్తమునందు కడగబడినందుకే మనం దేవుని బిడ్డలం. హల్లెలూయా. యేసు రక్తంలో మనం కడగబడకపోతే మనము దేవుని బిడ్డలము, దేవుని సొత్తు కానే కాము. అవుతామా చెప్పండి? కాము. మొట్టమొదట యేసు రక్తం మనల్ని ఎప్పుడు కడుగుతుందండి? మీకు ఐడియా ఉందా? వెరీ గుడ్. సరి అయిన మారు మనసు, సరి అయిన సిలువ అవగాహన, సువార్త నమ్మి మారు మనసు పొంది ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ అవగాహన కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడని గమనించి వాక్యానుసారమైన బాప్తిస్మం పొందినప్పుడు మన పాప దోషములన్నీ కడగబడి మనము దేవుని సొత్తుగా మారుతాం, దేవుని బిడ్డగా మారుతాం. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మొదటిసారి, ఫస్ట్ టైం కడిగేది. అప్పుడు బేషరతుగా కడుగుతాడు. నువ్వు ఒప్పుకుంటే, అయ్యా నేను ఘోరమైన పాపినయ్యా అని ఒక్క హృదయ పూర్తిగా మొరపెట్టినట్టయితే అవి 1,00,000 పాపాలైనా 1,00,000 పాపాలైనా ఆయన కడిగేస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మము పొందిన తర్వాత మరలా మనం బలహీనులమని, మరలా మనం పడిపోయే స్వభావం ఉన్నవారమని, మన శోధకుడు ఒకడు ఉన్నాడని సాతానుడు వాడు మనల్ని పాపములో పడేస్తాడని దేవునికి బాగుగా తెలుసు. గనుక చిన్నవన్న పాపాలలో పడినప్పుడు దేవుడు కరుణా సంపన్నుడై మరలా మనల్ని శుద్ధి చేయడానికి ఆదివారం ఏం పెట్టాడు చెప్పండి? యేసు రక్తము, ప్రభు బల్ల. అక్క చెప్పినట్టు ప్రభు బల్ల, ప్రభు వల్లను పెట్టాడు మనకు. కాబట్టి ప్రభు వల్లలో మనం పాలు పంపులు పొందడం ద్వారా నిలిచి ఉంటున్నామని చెబుతున్నాడు. చూడండి, మళ్ళీ అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి వద్దాం. నిలిచి ఉండాలి అంటే మనం ఏం చేస్తే నిలిచి ఉంటాం? ఆ మాట చూద్దాం. 6వ అధ్యాయము 56వ వచనం. 6:56. చూడండి, గమనించండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉండును. అంటే దేవునిలో మనము నిలిచి ఉండాలంటే ఏం చేయాలంటే చెప్పండి? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగడమే. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగితే ఆయన యందు మనము, మన యందు ఆయన నిలిచి ఉంటారు. అంటే చూడండి, గమనించండి. మొదటి మేలు మనకు నిత్య జీవం దొరుకుతుంది. ప్రభు బల ద్వారా, లేక ఆయన శరీరము తినడం ద్వారా, ఆయన రక్తం త్రాగడం ద్వారా మనకేం దొరుకుతుంది చెప్పండి? మొదటి మేలు నిత్య జీవం. రెండవ మేలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మనం ఇందాక చూసాం, యేసు నందు నిలిచి ఉంటాం. యేసు నందు నిలిచి ఉన్న వారే ఫలిస్తారని చెప్పాడు. యేసు నందు నిలిచి ఉండని వారు ఫలింపరు. ఇవి రెండవ మేలు. మరొక మేలును కూడా మనం చూద్దాం. చకచక ఒక 3-4 మేలులు చూసుకొని మనం ముగింపు దశకు వద్దాం. మరొక మేలు చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
కొరింథీయులకు రాసిన పత్రిక, ఇది అత్యవసరమైన మేలు, నిరీక్షణతో కూడిన మేలు. చూద్దాం అన్నమాట. మొదటి కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. పంతొమ్మిదవ వచనాన్ని ఒకరు చదవండి. మొదటి కొరింథీ 15:19. ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు ఎదురు చూసే వారమై ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులం అని చెప్తుంది. ఏమని చెప్తుంది వాక్యం? మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతాం. ఎందుకు? ఎందుకమ్మా? దేవుని యందు నిలిచి ఉండకపోతే నిలిచి ఉండడం కాదు. ఈ జీవిత కాలం మట్టికే ఆలోచిస్తే, యేసునందు నిరీక్షణ లేక యేసునందు మరి మేలులు కావాలి, యేసు ద్వారా నాకు మేలులు ఈ జీవిత కాలంలోనే దొరుకుతాయి, ఈ జీవిత కాలం తర్వాత మరొక జీవితం లేదు అని ఒకవేళ క్రైస్తవులు ఎవరైనా ఆలోచన చేస్తే వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నది ఏం లాభం లేదు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్లకు ఈ జీవిత కాలం మట్టికే కాదు, ఏముండాలి మరి? జీవితాంతము కూడా కాదు. ఈ జీవితము తర్వాత మరొక్క జీవితం ఉన్నదని 100% ఏ అనుమానం లేకుండా నమ్మాలి. అది క్రైస్తవ జీవితం. ఏంటండి? అరే కుక్క కూడా బ్రతుకుతుందండి, ఈ జీవిత కాలం మొత్తం బతుకుతుందా లేదా చెప్పండి? కుక్క ఏమైనా వదిలేస్తుందా? కుక్క ఏమైనా వదిలేస్తుందా దాని జీవిత కాలాన్ని? శ్రమలు వచ్చినాయని చచ్చిపోతుందా? చావదు కదా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు జంతువులకు పక్షులకు ఉన్న తేడా ఏమిటంటే అవేమో ఈ జీవిత కాలం మట్టుకే జీవించి చనిపోతాయి, వాటికి స్వర్గ నరకాలు లేవు. పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, వాటికి ఎన్ని భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం? ఒకటే ఉంటుందా? మనుషులకు ఎన్ని భాగాలు ఉంటాయండి? రైట్. ఆత్మ, శరీరం. పక్షులకు గాని జంతువులకు గాని 2 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఆత్మ, శరీరం. ఏంటండి? ఆత్మ, శరీరం. శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఇది జంతువులకు. అయితే శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ఈ 3 ఉంటాయి మానవునికి. అందుకే మానవుడు దేవుని స్వరూపంలో చేయబడిన వాడు, మానవుడు స్వర్గ నరకాల ప్రసక్తి ఉన్నవాడు, అన్ని ఆలోచించేవాడు. మానవునికి మరి జంతువులకు చాలా డిఫరెంట్ ఉందని మనము పోయిన వారం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనము క్రీస్తునందున్న మనము ఈ జీవిత కాలం తర్వాత మరొక జీవితం ఉన్నది అని మనం నమ్మాలి. అది అలా నమ్మితే మనము సరైన క్రైస్తవులం అన్నమాట. ఒకవేళ అలా నమ్మకుండా దేవుడు ఈ లోకంలోనే జీవింపజేస్తే చాలు, ఈ లోకంలో దీవిస్తే చాలు, పిల్ల పాపలతో చల్లగుంటే చాలు అని ఈ జీవిత కాలం మట్టుకే మనం ఆలోచిస్తే ఏమన్నాడు? ఏమని తిట్టాడు చెప్పండి? దేవుడు అన్నాడా నేనన్నానా? మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందరు అంటుంది వాక్యం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది అని చెబుతున్నాడు.
ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల నుంచి చూద్దాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో అగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏమంటున్నాడండి? అపోస్తలుడైన పౌలయ్య గారు ఏమంటున్నారంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలి. ఏం కలగాలన్నాడు? పునరుత్థానము కలగాలి అన్నాడు. పునరుత్థానం అంటే ఏంటి అర్థం? తిరిగి జీవించడం. అక్క చెప్పండి. చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతికేదాన్నే పునరుత్థానం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పునరుత్థానం తన కలగవలనని తనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? నష్టముగా ఎంచుకొని ఏ విధము చేతనైనను సరే నేను లేపబడాలి, చచ్చిపోయి అటే ఉండకూడదు. ఏం చేయబడాలి? లేపబడాలి. అదే నా నిరీక్షణ అని అంటున్నాడు అన్నమాట. ఇప్పుడు మనకు కూడా పౌలుకున్న నిరీక్షణ మనకు ఉండాలి కదండి. లేపబడ్డా లేకపోతే లేదు, కానీ ఈ లోకంలో చల్లగా బతికితే అయిపోయా అని ఎవరైనా క్రైస్తవులు అనుకున్నారు అనుకోండి, అది కరెక్ట్ అయిన విశ్వాసమేనా? మరి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను నేను మృతులలో నుండి పునరుత్థానం చెందాలి అన్నాడు. అదే నిరీక్షణ మనకు ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనము కూడా చనిపోతాం ఒక దినము, అయితే మనము కూడా లేపబడాలి. మొదటి పునరుత్థానములో లేపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేపబడే దాని కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. లేపబడము కూడా దేని మీద ఆధారపడి ఉందో మరి మనం ఒకసారి మరలా చూద్దామా? ఇదే యోహాను సువార్తలోనికి మరలా వద్దాం. ఈ 3వ మేలు కూడా దేని మీద ఆధారపడి ఉందో చూద్దాం. ఇదే యోహాను సువార్త, అదే 6వ అధ్యాయము మూల వచనాన్ని మరొక్కసారి చదువుకుందాం. అంటే 54వ వచనాన్ని. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుతాను. అంత్య దినమున నేను వానిని, ఎవరిని లేపుతాడట? ఎవరినక్క? నా శరీరము తిని నా రక్తము త్రాగు వానినే అన్నాడు. అంటే శరీరము తినకుండా రక్తం త్రాగకుండా ఉన్న వానిని లేప అని అర్థం. అంటే మనం పునరుత్థానం చెందాలి అంటే కూడా దేని మీద ఆధారమైంది చెప్పండి? ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తములోనే కదా మన ఘోరమైన పాపాలు కడగబడేటి. ఆయన రక్తాన్ని బట్టే కదా మనము నీతిమంతులమయ్యాము. ఆయన రక్తబంధం లేకుంటే మనం ఎవరమండి? యేసుకు మనం ఎవరని చెప్పండి? ఆయన రక్తములో కడగబడినందుకే ఆయన సొత్తుగా మారాము. యేసన్న ఇందాక పాటలో రాశాడు కదా, శరణం నీ రక్తములో నేను ఎందుకయ్యా నీ సొత్తుగా మారి తిని, నీ రక్తమునందు కడగబడినందుకే కదా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి 3 మేలులు కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి చెప్పండి? శరీరము తిని రక్తము త్రాగడము మీదనే ఈ 3 మేలులు ఆధారపడి ఉన్నాయి. మొదటి మేలు ఏంటి చెప్పండి? ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. నిత్య జీవం పొందుతాము ప్రభు బల్ల ద్వారా. రెండవది నిలిచి ఉంటాము. క్రీస్తు నందు నిలిచి ఉంటాము, యేసునందు నిలిచి ఉంటాము. మూడవది జీవిస్తాము, తిరిగి లేస్తాం.
పునరుత్థానం లేక లేపబడుట. ఏంటండి? తిరిగి లేస్తాడు. లేపబడుట. మూడవది ఏమిటి అంటే లేపబడుట. ఈ మూడు మేలులు కూడా ప్రభు బల్ల మీదనే దేవుడు మరి నియమించి పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనము ఒకటి రెండు మేలు చూసి మనం ముగింపు దశకు వద్దాం. చూడండి, మనము ఇదే యోహాను సువార్తలో 57వ వచనాన్ని కూడా చదువుకుందామండి. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మీకు ప్రశ్న వేస్తాను, మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. యేసయ్య జీవిత కాలం అంతట్లో ఏదైనా పొరపాటు చేశాడా? ఏదైనా తప్పిదం చేశాడా? లేదు. చేశాడా? లేదు. చేయలేదు. ఎప్పుడు ఆయన నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఎవరిని అడిగిన దాఖలాలు లేవు. ఆయన ఎప్పుడు పాపం చేయలేదు, ఎప్పుడు తప్పు చేయలేదు. అంత పరిశుద్ధ జీవితం, అంత మంచి జీవితం జీవించాడు. అంత పరిశుద్ధ జీవితము, అంత మంచి జీవితము, అంత నీతివంతమైన జీవితము జీవించడానికి కారణం ఏంటి? మరి ఏంటని మీరు అనుకుంటున్నారు? నీతివంతుడు కాబట్టి నీతిమంతంగా బతికిండు, అంతే అంటారా? ఆయన తండ్రి చిత్తం చేయడానికి వచ్చిండు కాబట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. నీతిమంతుడైనందుకు నీతిమంతుడుగా బ్రతకలేదు. ఆయన మన వలనే అన్ని విషయములలో శోధింపబడ్డాడని రాయబడ్డది కదండి. అన్ని విషయములలో శోధింపబడ్డాడు, దూషింపబడ్డాడు, ద్వేషింపబడ్డాడు, ఇండైరెక్ట్ గా ఆయనను దూషించి ఆయనను ఏమన్నారంటే మేము వ్యభిచారి వలన పుట్టిన వాడా అన్నట్టుగా మాట్లాడారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు కలిగిన అవమానాలు ఎన్నో. అయినా ఏ విషయములోనూ ఆయన తప్పు చేయక, పాపము చేయక, ఆయన పరిశుద్ధంగాను నీతిమంతంగాను ఏ లోపము లేని వాడిగా జీవించడానికి కారణం ఏమిటయ్యా అంటే, చూడండి, ఇదే 57వ వచనంలో చెబుతున్నాడు, కారణం చెప్తున్నాడు. మరొకసారి చదువుకుందామా? జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే. తండ్రి మూలంగా జీవించాడు ఈ లోకములో. తండ్రి తనలో ఉండి ఆయనను నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఆయనను సరి అయిన మార్గములో నడిపించగలిగాడు. కాబట్టి తండ్రి తనలో ఉన్నాడు కనుక నడిచాడు. అయితే మనం కూడా యేసులాగా పరిశుద్ధమైన జీవితము, మంచి జీవితము, లోపము లేని జీవితం జీవించాలంటే మరి మనకేం కావాలి చెప్పండి? ఎట్లా జీవిస్తాం? ఇక్కడే 57లోనే అంటున్నాడు. చూడండి, దాన్ని జాగ్రత్తగా మన వాక్యం చదివినప్పుడు జాగ్రత్తగా వినాలి. మళ్ళీ 57 ఒకసారి చదవడమ్మా. నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే సేమ్ నన్ను తినువాడును నా మూలముగా జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మూలంగా కుమారుడు అద్భుతమైన జీవితం జీవించాడు. యేసయ్యను తింటే మనము పాపము లేని జీవితం జీవించడానికి ఆస్కారం దొరుకుతుంది. చివరికి మనం సంపూర్ణులం అవుతామన్నమాట. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మనం. ఏంటండి?
దినదినము మనము పరిశుద్ధులము నీతిమంతులం అవుతామా, దినదినము పాపులము నీచులం అవుతామా చెప్పండి? అయితం. ఏంటండి? దినదినము 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 మనము వృద్ధిలోనికి వస్తాం, భక్తిలోను, భయములోను, దేవునికి ఇచ్చుటలోను, అన్ని విషయములలో మనం పరిపూర్ణులు కావడానికే దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనకి సహవాసం పెట్టాడు. గనుక ప్రభు సహవాసం ఉన్నది. ఎప్పటికప్పుడు మన దోషాలను కడుక్కోవడానికి ప్రభు సహవాసం ఉన్నది. గనుక తండ్రి మూలముగా మనము ఆయన జీవించినట్టు మనము ఆయన మూలంగా జీవించాలి. అంటే ఆయనను మనము తినడము ద్వారా, భుజించడము ద్వారా అని అర్థం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కొంతమంది ఏమని చెప్తారంటే, ఆయన మీరు చెప్పిన జవాబే చెప్తారు జీవనక్క గారు. ఆయన దేవుడు కనుక, నీతిమంతుడు కనుక నీతిగా జీవించాడు అంటారన్నమాట. అయితే ఆయన దేవుడు కాబట్టి నీతిమంతుడుగా బ్రతకలేదు. ఆయన దైవత్వాన్ని అంతటిని కూడా ఆయన ఖాళీ చేసుకొని వచ్చాడని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఓ మాట చూద్దాం. మనము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2:7. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా అంటే ఏంటండి? ఖాళీ చేసుకున్నాడు. తగ్గించుకోవడం కాదు, ఖాళీ చేసుకోవడం. ఆయనకున్న దైవత్వాన్ని, ఆయనకున్న మహిమలను, ఆయనకున్న ఏంటండి, ఆయనకున్న మహిమను పక్కన పెట్టి, ఆయనకున్న దైవతత్వాన్ని పక్కన పెట్టి ఈ భూమి మీదకి మనుష్య కుమారుడుగా వచ్చాడు, నరమాత్రుడిగా వచ్చాడన్నమాట. ఈ సమృద్ధి ఏంటి? ఈ రిక్తురాలు అనే మాటకు మనం రూతు గ్రంథంలో ఒక మాట చూస్తాం. రూతు గ్రంథం చూడండి ఒకసారి. రిక్తుడు అంటే, లేకపోతే రిక్తురాలు అంటే అర్థం ఏంటో మనకు తెలుస్తుంది. రూతు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. నేను సమృద్ధి గల దానిగా వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక రిక్తురాలు అనే మాటను గురించి అర్థం చేసుకోవడానికే ఇది జ్ఞాపకం చేస్తున్నాము. ఆ మోయాబు దేశానికి బెత్లెహేమ్ అనే గ్రామము నుండి ఒక కుటుంబము వలస వెళ్ళింది. కరువు వచ్చినప్పుడు వలస వెళ్ళి, మరి నయోమి తన భర్త 2 కుమారులతో కలిసి వెళ్ళారు. ఈ బెత్లెహేమ్ అంటే మనం అర్థం ఏం చెప్పుకున్నాం? పోయిన వారం చెప్పుకున్నాం, గుర్తుందా ఎవరికైనా? బెత్లెహేమ్ అనే మాటకు అర్థం ఏంటో పోయిన వారం చెప్పుకున్నాం. ఏంటండి? రొట్టెల ఇల్లు. ఈ రొట్టెల ఇంటిలో కూడా కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు రాగానే వీరు ఎక్కడికి వలస వెళ్ళారంటే మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశము అన్య దేశం. మోయాబు దేశానికి వెళ్ళారు. సరే, వెళ్ళారు. కరువు అయిపోగానే కొద్ది రోజులు బ్రతికి రావాలి కదా. అక్కడ ఏం చేశారు తెలుసా? తన కుమారులకు అక్కడి పిల్లలను పెళ్లి చేసుకున్నారు, కోడళ్ళను చేసుకున్నారు. మొదట భర్త చనిపోయాడు, అంటే తండ్రి చనిపోయాడు. తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు.
అయితే కోడళ్ళు మిగిలారు, అత్త మిగిలింది. అయితే ఇక కొద్ది దినాలకు, కొన్ని సంవత్సరాలకు ఏమైంది, బెత్లెహేములో మళ్ళీ అన్ని సమృద్ధిగా ఉన్నాయని తెలియగానే నయోమి తన సొంత దేశానికి రావడానికి ఇష్టపడుతూ ఉంది. ఆమె వస్తా ఉంటే ఒక కోడలేమో వెళ్ళిపోయింది తల్లిగారింటికి, ఒక కోడలేమో నేను నీతోనే వస్తాను అని చెప్పింది. చెప్పి ఆమెతో పాటు మరి బెత్లెహేముకు వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ అమ్మ ఈమె నయోమి కదా, ఈమె నయోమి కదా అని పిలుస్తూ ఉన్నారు. నయోమి అనే పేరుకు అర్థం ఏంటండి? నయోమి అనే దానికి మధురము అని అర్థం. అయితే ఆమె అప్పుడు అన్నది ఏంటంటే, నన్ను నయోమి అని పిలవద్దు, మధురం అని పిలవద్దు. నేను వెళ్ళేటప్పుడు నయోమిగా వెళ్ళాను, కానీ వచ్చేటప్పుడు నేను మారాగా వచ్చాను. మారా అంటే చేదు. పోయేటప్పుడు నేను సమృద్ధి గల దానిగా వెళ్ళాను, నేను వచ్చేటప్పుడు రిక్తురాలినిగా వచ్చాను, ఖాళీ చేయబడి వచ్చాను. నా భర్త పోయాడు, 2 కుమారులు పోయారు, నేను ఖాళీ చేయబడి వచ్చాను అని చెప్పింది అనమాట. రిక్తురాలంటే అర్థమైంది. ఇప్పుడు తన భర్తను, తన పిల్లలను, సమస్తాన్ని కోల్పోయిన దాన్ని రిక్తురాలి అని పిలుస్తున్నది. అలాగూ యేసయ్య పరమందు ఆయన దేవుడు పరమందు తన దైవత్వాన్ని, తన యొక్క మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, భూమి మీద దేవుడు అని పిలిచినప్పుడు కొన్నిసార్లు ఒప్పుకోలేదు యేసయ్య. చూడండి ఒక మాట, లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు అగుటకు నేనేం చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు యేసు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఒక అధికారి ఆయనను చూసి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు ఏమంటున్నాడు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు అంటున్నాడు. ఆయన సద్బోధకుడా అని పిలిచేదానికి సత్పురుషుడా అని అర్థం. సత్పురుషుడా అని నన్ను ఎందుకు పిలుస్తున్నావు? అది దేవునికి మాత్రమే చెందింది అంటున్నాడు. అంటే భూమి మీద ఈయన ఎవరన్నమాట? మనుష్యుడు అన్నమాట. భూమి మీద మనుష్యుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే తిమోతి పత్రికలో కూడా మాట అంటాడు. చూడండి, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి పత్రిక 2:5 కూడా చూద్దాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను దేవుడు అన్నాడా? క్రీస్తు యేసను నరుడు. దేవునికి మనుషులకును మధ్యవర్తిగా వచ్చిన వాడు, నరావతారం ఎత్తిన వాడు గనుక ఆయన నరుడు, భూమి మీద నరుడుగా జీవించాడు. అందుకే ఆయన వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట అన్నాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి లోకము పుట్టక మునుపు, ఎప్పుడండి? ఈ లోకం పుట్టక మునుపు ఆయా లోకాలు ఉన్నాయి, అది వేరే విషయం. ఈ లోకము తను ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకం గురించి చెప్తూ, లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే మహిమను ఎక్కడ పెట్టొచ్చాడు? దేవుని రాజ్యములోనే మహిమను వదిలేసి వచ్చాడు. నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అంటున్నాడు. కాబట్టి భూమి మీద నరునిగా జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ అనుమానము లేదు గనుక
ఆయన ఇంకా మనము యోహాను సువార్త 14:10లో కూడా ఒక మాట చూస్తాం చూడండి. ఇదే యోహాను సువార్త 14:10లో చూడండి. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామనియు నీవు నమ్ముటలేదా? నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నేను భూమి మీద దేవుడను కాదు అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన భూమి మీద మానవునిగా భూమి మీద దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి. ఇంకా మనం గలతీ పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. ఒక 5 నిమిషాల్లో ముగించేసుకుందాం. కానీ గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి. ఇప్పుడు మనము క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు జీవించాలి. అలాగూ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన జీవించిన కాలం అంతా కూడా దేవుని కొరకే జీవించాడు గనుక మనకు మాదిరి అన్నమాట. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడని పౌలయ్య గారు చెప్తున్నారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా మనము కొరింథీ పత్రికలో మరొక మాట చూద్దాం. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. స్థిరపరుస్తున్నాడండి. మనము చూడండి స్థిరపరుస్తున్నాడు. చూడండి మనము అలాగూ ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగడం ద్వారా మనం ఏమవుతాం చెప్పండి? అద్భుత జీవితం జీవిస్తాం. అంటే ఇది ఎన్నో మేలు? అమ్మా 4వ మేలు. ఆయన యందు మనము నిలిచి ఉండడము 2, మనము పునరుత్థానమగుట లేచుట 3, మనము అద్భుత జీవితము జీవించడం ఏంటి? 4వది అన్నమాట. 5వది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డారా చూడండి ఒక మాట చూద్దాం. 5వ మేలు ఏమిటో మనం చూద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం 11వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. చూడండి మనలను మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము అన్నాడు. ఏమన్నాడు? విమర్శించుకుంటే అంటే మనల్ని మనం విమర్శించుకునే సమయం ఎప్పుడు చెప్పండి? తప్పు ఎప్పుడైనా విమర్శించుకోవచ్చు. కానీ విమర్శించుకొని మన తప్పిదాలను మనం ఒప్పుకుంటే మనల్ని కడిగేది యేసు రక్తం. ఏం కడుగుతుందండి? యేసు రక్తం మనల్ని కడుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము తీర్పును తప్పించుకుంటాం. మన పాపాలను కడుక్కొని మనం విమర్శించుకుంటే ఏమవుతుంది చెప్పండి? తీర్పు తప్పుతుంది. మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పులోనికి రాక ఎందు అన్నాడా? వస్తారన్నాడా? తీర్పులోనికి రాక ఎందురు అన్నాడు. మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పులోనికి రామండి. తీర్పులోనికి రాకుండా దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు.
ఇప్పుడు నా తప్పు నేనే ఒప్పుకున్నాక ఇంకొకరి దగ్గరికి తీర్పుకు పోవాల్సిన అవసరం ఉందా? ఉండదు. కాబట్టి అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి యేసయ్య ఎదుట వాళ్ళ తప్పిదాలు ఒప్పుకుంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట వాళ్ళు తప్పిదాలు పొందాల్సిన పని లేక తీర్పు పొందాల్సిన పని లేదన్నమాట. ఇది తీర్పు తప్పడము, తీర్పును మనం తప్పించుకోవడం 5వ మేలు. 6వ మేలు ఏమిటంటే మన ప్రతి దోషాన్ని ప్రతి పాపాన్ని యేసు రక్తము కడుగుతుంది. ఒక్క మాట నేను చూపించేసి ముగించేస్తాను. చూడండి, గమనించండి. మొదటి యోహాను పత్రిక ఎన్నో వచనాలు ఇంకా చూపవలసినవి ఉన్నాయి, కానీ సమయము లేదు, కొద్దిగా ఉంది. కాబట్టి నేను కొంచెం షార్ట్ మెసేజ్ గా చేస్తా ఉన్నాను. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయు. ఏంటండి? తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి ఏం చేస్తున్నాడు చెప్పండి? పవిత్రులుగా చేస్తుంది. అందరి పాపాలు కడుగుతుందా? కొందరి పాపాలు కడుగుతుందా? అందరి పాపాలు కడుగుతుంది అని అంటున్నారు. ఒప్పుకున్నవారు ఇలా షరతు ఉంది. అందరి పాపాలు, చర్చికి వచ్చిన వాళ్ళందరి పాపాలు కడగడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపాలు కడుగుతాడా చెప్పండి? పిలుస్తాడు అందరిని, కానీ బాప్తిస్మం పొందిన వాళ్ళ పాపాలే కడుగుతాడు. లోకంలో ఉన్న వాళ్ళ పాపాలు అందరికీ కడగడు. ఎవరు బాప్తిస్మం పొందారో వాళ్ళ పాపాలు కడుగుతాడు మొదట. బాప్తిస్మం పొందిన వాళ్ళలో కూడా, రక్షణ పొందిన వాళ్ళలో కూడా చర్చికి వచ్చిన వాళ్ళందరి పాపాలు కడగడు. ఎవరికి కడుగుతాడు మరి? ఒప్పుకొని భయభక్తులు కలిగి హృదయంలో పాపం అంటే ద్వేషం ఉండి నొచ్చుకొని తప్పైందని ఒప్పుకొని హృదయంలో బాధపడి పాపాన్ని ద్వేషించి ఒప్పుకొని విడిచిపెట్టిన వారి పాపాలు కడుగుతాడండి. చూడండి 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు గనక, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒప్పుకుంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, మరి ఒప్పుకొనని ఎడల కడగడు, క్షమించడు. ఒప్పుకొనని ఎడల కడగడు. లోక సామెత ఒకటి ఉంటుంది, అడగపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు అని కదండి. అప్పుడప్పుడు యాద మర్చిపోయి అమ్మ కూడా బిడ్డను మర్చిపోతుంది కదా. అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టు అని ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు అడగలేదు అమ్మను, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టాను. ఆకలి అవుతుంది అనేదాకా తను గ్రహించకుండా ఏదో పరధ్యానంలో ఉండిపోయింది కదా. అంటే అలాగే దేవుడు కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పాపాన్ని నువ్వు ద్వేషిస్తేనే కడుగుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు 6 మేలులు ప్రభు భోజనం ద్వారా మనకు ఉంటున్నాయని తెలుసుకున్నాం. ఎన్ని మేలులు అండి? 6 మేలులు. మొదటి మేలు ఏంటో చెప్పుకుందాం, ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. మొదటి మేలు నిత్య జీవం. ఏం జీవం? నిత్య జీవం. ప్రభు బల్ల ద్వారా దొరికేది. రెండవది నిలిచి ఉండుట. ప్రభువు నందు నిలిచి ఉండుట. ప్రభువు నందు నిలిచి ఉండుట. మూడవది ఆయనతో కలిసి జీవించడం. మూడవది ఏమిటో మాకు తెలుసు, పునరుత్థానము లేక లేపబడుట. చచ్చిపోయిన మనం లేపబడతాం. హల్లెలూయా. ఇది 3వ మేలు. 4వది ఆయన మూలముగా మనము మంచి జీవితము జీవించడం.
హల్లెలూయా. ఆయన మూలముగా జీవిస్తాం. ఆయనను తినడం ద్వారా ప్రతి వారము మనం తప్పకుండా ప్రభు శరీరంలో పాలు పంపులు పొందడం ద్వారా మంచి జీవితం జీవించడానికి ఆస్కారం ఉంది. ఇది నేను చెప్తున్నా, వాక్యం చెప్తున్నా? వాక్యం చెప్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మీరు గమనించండి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ 4వ దగ్గర ఆగి ఒక మాట చెప్తున్నాం. మనము ఆదివారం చర్చికి ఎందుకు రావాలి? రొట్టె విరుచుటయందు అమ్మా, రొట్టె విరుచుటయందు ఎడతెగక ఉండడం కొరకు. ఇది మెయిన్ పర్పస్. కానీ చాలా సంఘాలలో, కొన్ని సంఘాలలో తెలియదండి ఆదివారం స్పెషల్ ఏంటనేది లేదు. వాక్యం ఉంటుంది, పాటలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ప్రభు బల్ల ఉండదు. ప్రభు శరీరం, ప్రభు రక్తం ఉంటుందా ప్రతి చర్చిలో? ప్రతి వారం ఉంటుందా? చెప్పండి. ఉండదు. నెలకోసారో లేదా ఇంకే కొన్ని రోజులకు ఒకసారో ఇస్తూ ఉంటారు. చూడండి, గమనించండి. ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను. ఇంటి దగ్గర నుండి వాక్యం వినొచ్చా? రాదా? అమ్మ జాగ్రత్త వినండి. వినొచ్చు. ఇంటి దగ్గర నుండి వినొచ్చు, ఇక్కడికి వచ్చి కూడా వినొచ్చు. ఇంటి దగ్గర నుండి మనము పాటలు పాడితే దేవుడు ఇంటి దగ్గర వాడతారా? తప్పైతుంది కదా అంటాడా? చెప్పండి. అన్నాడు. ఏమన్నాడు? అక్కడ కీర్తించవచ్చు, ఇక్కడికి వచ్చి కూడా కీర్తనలు పాడవచ్చు. అక్కడ వర్షిప్ చేయడము. వర్షిప్ అంటే అర్థం ఏంటంటే కృతజ్ఞత చెప్పడం దేవునికి. వర్షిప్ అంటే ఏంది? దేవుని పొగడడం, దేవునికి కృతజ్ఞత చెప్పడం, దేవునికి థ్యాంక్స్ చెప్పడం. ఇంటి దగ్గర థ్యాంక్స్ చెప్పామనుకో, దేవా నీకు థ్యాంక్స్ అయ్యా అన్నాం అనుకో, తప్పవుతుందా? కాదు. కాదు. చర్చికి వచ్చి దేవానికి థ్యాంక్స్, దేవానికి కృతజ్ఞతలు దేవా అంటే తప్పవుతుందా? కాదు. కాదు. సరే, అలాగే ఇప్పుడు కానుక లేక దశమ భాగాలు లేక కృతజ్ఞత కానుకలు మనం తెచ్చి మనం చర్చిలో అప్పగిస్తున్నాం. మరొకవేళ ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు పంపారనుకోండి, ఫోన్ పేనో, గూగుల్ పేనో, పేటిఎమో, ఏటీఎమో ఏదోటి పంపారనుకోండి, ఏమన్నా తప్పు అవుతుందా? తప్పేం కాదు. మరి ఇప్పుడు వాక్యం వినొచ్చు, పాటలు పాడవచ్చు, ఆరాధన చేయొచ్చు, కానుకలు పంపవచ్చు. మరి చెయ్యరాంది ఏమిటి ప్రత్యేకత? రొట్టె విరుచుట అనేది వాళ్ళ ఇంటికాడ వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, ఏమంటాడు దేవుడు? సరే అంటారా? వాక్య విరుద్ధం. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఆదివారం స్పెషల్ ఏంటయ్యా అంటే రొట్టె విరుచుట అనే కార్యమే అత్యవసరమైనది. అందుకే అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు అన్నమాట. అందుకే మనం అద్భుతమైన జీవితం జీవించాలి అంటే ప్రతి ఆదివారం మనం తప్పకుండా ప్రభు శరీరములోను రక్తములోను పాలు పంపులు పొందాలి. హల్లెలూయా. ఇది 4వ మేలు కదండి. 5వ మేలు ఏంటి చెప్పండి? ముగించేస్తున్నాను. అమ్మా, తీర్పును తప్పించుకుంటాం. తీర్పు మనకు ఉండదు. మనల్ని మనమే తప్పైందని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు కడుగుతాడు. పాపాలు లేనప్పుడు తీర్పు ఏముంటది? ఏముండదు. పాపాలు కడుక్కోవడానికి, తీర్పు తీర్చుకోవడానికి ఇప్పుడు ప్రభు బల్ల దగ్గర మనం ఏం చేస్తాం చెప్పండి? మనల్ని మనం విమర్శించుకుంటాం. మన తప్పిదాలను ఆలోచన చేసుకొని అది తప్పిదం అనిపిస్తే ఒప్పుకొని విడిచిపెడతాం. అప్పుడు ఏమవుతుంది? తీర్పు ఉండదు. కాబట్టి తీర్పు తప్పుతుంది, మనకు తీర్పు ఉండదు. ఇంకొకటి ఏంటండి? మరొక మేలు ఏంటి? చివరి మేలు యేసు రక్తము మన పాపాలను కడిగి పవిత్రపరుస్తుంది. అంటే మనము ఆధ్యాత్మికమైన స్నానం చేస్తున్నాం. ఏం స్నానం అండి? ఇంటి దగ్గర చేసి వచ్చిందేమో శరీర సంబంధమైన స్నానం. మనము చర్చిలో చేసేది ఆత్మ సంబంధమైన స్నానం. హల్లెలూయా. ఇంటి దగ్గర చేసే స్నానము ఒంటి మీద మురికిని వదలగొడుతుంది. మనము చర్చిలో చేసే స్నానం ఆధ్యాత్మికమైన స్నానం. మన శరీరానికి, మన ప్రాణానికి, మన ఆత్మకు అంటిన పాపం అనే మురికిని వదలగొడుతుంది యేసు రక్తం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ 6 మేలులు మనకు దేని ద్వారా లభిస్తున్నాయి చెప్పండి? రొట్టె ఏదో ఉండే మర్చిపోయినా. రొట్టె ఈ 6 మేలులు దేని ద్వారా లభిస్తున్నాయి, దేని ద్వారా దొరుకుతున్నాయి మనకు? అమ్మా ఇక్కడ ఉన్నారా పిల్లలు? ముగించేస్తుంది. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగడము ద్వారా ఈ 6 మేలులు ఆయన శరీరాన్ని బట్టి వస్తున్నాయండి, ఇంకా వేరే దాన్ని బట్టి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ పరము నుండి భూలోకానికి దిగి వచ్చి ఆయన రక్తము గార్చి ప్రాణం పెట్టింది ఎందుకు? మనల్ని సంపూర్ణులుగా చేయడానికి, లేక మనల్ని అలాగూ అన్ని విషయములలో మనను ముందుకు నడిపించడానికి ఈ 6 మేలులు కూడా మనకు దొరుకుతున్నాయి. మనము ప్రియ దేవుని బిడ్డలారా నిత్య జీవం పొందుతున్నాం, మనము క్రీస్తునందు నిలిచి ఉంటున్నాం ప్రభు బల్ల ద్వారా, మనము చనిపోతే లేపబడుతున్నాం. అంత మాత్రమే కాదు, మనము మంచి జీవితం జీవించడానికి బల్లయే కారణం. మనము అలాగూ తీర్పు తప్పించుకోవడానికి కారణము యేసు రక్తము, యేసు శరీరం, ప్రభు బల్లనే. అలాగూ 6వది ఆయన రక్తము ద్వారా మనము స్నానం, ఆధ్యాత్మికమైన స్నానం చేస్తున్నాం, కడగబడుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మన దోషాలు, మన తప్పిదాలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షించుకొని, మనల్ని మనమే పరీక్షించుకొని ప్రభు వల్ల కొరకు సిద్ధపడతాం.